నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఫ్యామిలీ స్టార్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా మార్చ్ లాస్ట్ లో రిలీజ్ అవుతుందని దిల్ రాజు చెప్పడంతో ఎగ్జామ్స్ సీజన్ లో రౌడీ హీరో సినిమా రిస్క్ చేస్తుందేమో అనుకున్నారంతా. అయితే అసలు అడ్డే లేకుండా ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఏప్రిల్ కి షిఫ్ట్ అయింది. మరి ఏప్రిల్ లో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఏది? ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే సంక్రాంతి సీజన్ కి మించి బెస్ట్ సీజన్ ఉంటుందా? కానీ సంక్రాంతి సీజన్ ని మిస్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో, ఏ సినిమాతో క్లాష్ అవుతుందో అని రకరకాల డౌట్స్ లో ఉన్నారు ఫ్యాన్స్. అయితే అసలు ఎవరి అడ్డు లేకుండా ఏప్రిల్ కి పోస్ట్ పోన్ అయింది ఫ్యామిలీ స్టార్. అది కూడా ఫస్ట్ వీక్ కే రిలీజ్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మిగతా సినిమాల సోలో రిలీజ్ కి ఫైట్ చేసే దిల్ రాజు తన సినిమాలో సోలో రిలీజ్ విషయంలో రిస్క్ చేస్తాడా? అందుకే ఫ్యామిలీ స్టార్ ని సేఫ్ సైడ్ గా ఏప్రిల్ కి షిఫ్ట్ చేశాడు. అది కూడా దేవరా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఎన్టీఆర్ భారీ బడ్జెట్ మూవీ దేవరా ఎలక్షన్స్ మూడ్తో పోస్ట్ పోన్ చేయాలన్న ఆలోచనలో ఉండడంతో ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టు టాక్. పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. గీత గోవిందంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ కి తోడు మృణాల్ ఠాకూర్ కూడా యాడ్ అవ్వడం, సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కూడా ఆకట్టుకోవడంతో ఫ్యామిలీ స్టార్ మీద బజ్ క్రియేట్ అయింది. మార్చి 29th కి టిల్లు స్క్వేర్ రిలీజ్ అవుతోంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ ని రిలీజ్ చేసి కలెక్షన్ల విషయంలో రిస్క్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే మాక్సిమం షూటింగ్, మెయిన్ సీన్స్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు మరోవైపు మృణాల్ కూడా ఫ్యామిలీ స్టార్ హిట్ తో హ్యాట్రిక్ సక్సెస్ అకౌంట్ లో వేసుకోవడానికి చూస్తోంది. వీటికి తోడు రిలీజ్ డేట్ కూడా కన్వీనియంట్ గా ఉండడంతో ఈసారి హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. యాటిట్యూడ్ తో, క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు టిల్లు. అంతేకాదు అట్లుంటది మనతోని అంటూ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు 1000 కళ్ళతో వెయిట్ చేయటం, ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వెళ్లటం కామన్ అయిపోయింది. అయితే లేటెస్ట్ గా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది టిల్లు స్క్వేర్. రిలీజ్ డేట్ తో సంబంధం లేకుండా జనాలు వెయిట్ చేస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈగల్ రిలీజ్ తో టిల్లు స్క్వేర్ పోస్ట్ పోన్ అని తెలిసినా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టిన టీం లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అమాంతం అంచనాల్ని పెంచిన టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయినా సినిమా అటు ఇటు అవడం ఖాయం. అందుకే ఆలోచించి మరీ బాగా వర్కౌట్ అయ్యే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు నిర్మాతలు. పోస్ట్ పోన్ అవుతూ ఉన్న జనాలు మాత్రం ఇంట్రెస్ట్ తగ్గకుండా టిల్లు స్క్వేర్ థియేటర్లోకి వచ్చేదెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మార్చికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 9th కి ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసింది. అయితే మరోసారి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి ఏకంగా మార్చి 29th కి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించి మంచి రొమాంటిక్ ఫోటోతో రిలీజ్ డేట్ పోస్ట్ చేసింది టీం. డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ రొమాన్స్, డబుల్ మ్యాడ్నెస్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న టిల్లు వాలెంటైన్ సీజన్ నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యాడు. టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ అవుట్పుట్ తో కాంప్రమైజ్ అయ్యేదే లేదని ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ నాగవంశీ. అందుకే ఇంకా కరెక్షన్స్, బెటర్మెంట్స్ పనిలో ఫుల్ బిజీగా ఉంది టిల్లు స్క్వేర్. టిల్లులో రాధికాగా నేహ అదరగొడితే టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ ఫుల్ గా పెంచేసి ఆడియన్స్ ని టీస్ చేస్తోంది. ఇప్పటికే వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడంతో టిల్లు ఈ సీక్వెల్ లో ఇంకెన్ని ట్విస్టులు చూపిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పటి వరకు స్కూల్లో ప్లెడ్జ్ గా మాత్రమే చదివారందరూ. అయితే ఈ ఒక్క మాటని చాలా సీరియస్ గా తీసుకున్నారు నితిన్, వెంకీ కుడుముల. అందరూ నా వాళ్లే అయినప్పుడు అందరి డబ్బు, నగలు కూడా నావే అంటూ క్రేజీ కాన్సెప్ట్ తో టీజర్ రిలీజ్ చేసి సినిమా మీద కిక్ క్రియేట్ చేశారు. రాబిన్ హుడ్ ఇంతకంటే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉంటుందా? ఇంతకంటే క్రేజీ కాన్సెప్ట్ ఉంటుందా? అందుకే అచ్చం అలాంటి స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నారు నితిన్, వెంకీ. ఫస్ట్ సినిమా ఏదో చెట్లు, మొక్కలు, కెమికల్స్, నేచర్ అంటూ సాఫ్ట్ గా సక్సెస్ కొట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు ఏకంగా రాబిన్ హుడ్ స్టైల్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి డిసైడ్ అయ్యారు.
అందుకే సాలిడ్ గా రాబిన్ హుడ్ టైటిల్ తో క్రేజీ వీడియో రిలీజ్ చేసి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్ లో రెండో సినిమా అంటే జనరల్ గానే బజ్ ఉంటుంది. ఆ బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఈ ఇద్దరు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కాన్ మాస్ వీడియో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క వీడియోతో సినిమా కాన్సెప్ట్ ని రివీల్ చేసిన టీం సస్పెన్స్ మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడింది. అసలు టైటిలే కాదు, కాన్సెప్ట్ కూడా రాబిన్ హుడ్ స్టైలే కావడంతో ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. విఎన్ఆర్ ట్రయోగా స్టార్ట్ అయిన ఈ సినిమా నుంచి రష్మిక ఎగ్జిట్ అవడంతో కొత్తగా ఏ హీరోయిన్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. 2020లో రిలీజ్ అయిన భీష్మతో సాలిడ్ హిట్ అందుకున్న నితిన్ అలాంటి సక్సెస్ ని రిపీట్ చేయడానికి 4 ఏళ్లుగా రకరకాల సినిమాలు చేస్తున్నారు. అయితే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు సరికదా, కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేదు. అందుకే మళ్ళీ అలాంటి హిట్ కావాలంటే ఆ డైరెక్టరే కావాలని వెంకీతో మరో సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టైటిల్ రివీల్ చేయడంతో ఈసారి నితిన్ కి హిట్ గ్యారంటీ అంటున్నారు జనాలు. మరి ఈ రాబిన్ హుడ్ ఆడియన్స్ కి ఇంకెన్ని సర్ప్రైజ్లు ఇస్తాడో చూడాలి. బాలీవుడ్ ఈ సంవత్సరం సాలిడ్ బోని కొట్టింది. బాక్స్ ఆఫీస్ ముందు ఫైటర్ జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. రిపబ్లిక్ డే వీక్ లో థియేటర్స్ కొచ్చిన ఫైటర్ హృతిక్ కి మరో హిట్ తెచ్చిపట్టింది. ఈ వీక్ డేలో రిలీజ్ అయిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ లో స్పీడ్ అందుకొని దూసుకుపోతోంది. పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లేంటి? ఈ సినిమా రిజల్ట్ హనుమాన్ పై ఇంపాక్ట్ చూపించిందా? హృతిక్ దీపికా పదుకొన్ జంటగా అనిల్ కపూర్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఫైటర్ మూవీ ఈ గురువారం రిలీజ్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కలెక్షన్లతో దుమ్మురేపుతున్న కాన్సెప్ట్ పేట్రియాటిజం కావడంతో అదే కాన్సెప్ట్ తో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఫైటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. పవర్ఫుల్ సబ్జెక్ట్ తో దీపిక హృతిక్ పోటీ పడి మరీ యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే 25 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత షారుఖ్ ఖాన్ ఇదే పేట్రియాటిజం తో వచ్చిన పఠాన్ మూవీ 1000 కోట్ల కలెక్షన్లతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అదే హోప్స్ తో అదే సీజన్ లో రిలీజ్ అయిన ఫైటర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గురువారం వీక్ డే కావడంతో కలెక్షన్లు కాస్త స్లోగా ఉన్న శుక్రవారం, శనివారం, ఆదివారం లాంగ్ వీకెండ్ కావడంతో బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి ఫైటర్ కి. అందుకే సెకండ్ డే 40 కోట్ల కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలేం లేకపోవడంతో ఈ గురువారం రిలీజ్ అయిన ఫైటర్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దీనికి తోడు రిపబ్లిక్ 3 కూడా యాడ్ అవడంతో కలెక్షన్లు తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే ఫైటర్ ఎంట్రీ హనుమాన్ స్పీడ్ కి బ్రేక్ వేసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొన్నటి వరకు హోల్ అండ్ సోల్ గా నార్త్ లో కలెక్షన్లు కురిపించిన హనుమాన్ అక్కడే 40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే లేటెస్ట్ గా హృతిక్ రోషన్ ఫైటర్ పోటీకి రావడంతో హనుమాన్ స్పీడ్ తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. చిరంజీవిని అభినందిస్తున్న సెలబ్రిటీలు, రవితేజ బర్త్డే సందర్భంగా సందడి చేస్తున్న ఫ్యాన్స్, పవర్ఫుల్ డైలాగ్ తో విషెస్ చెప్పిన తండేల్, అప్డేట్స్ అనౌన్స్ చేసిన కంగువా. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన అవార్డు అనౌన్స్ అయింది. ఆల్రెడీ 2006లో పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి సినీ రంగానికి చేసిన సేవలకు సంబంధించి పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో సెలబ్రిటీలు, స్టార్లు చిరంజీవిని అభినందిస్తున్నారు. ఈ శుక్రవారం రవితేజ బర్త్డే సందర్భంగా సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. రవితేజ బర్త్డే సెలబ్రేషన్స్ కి తోడు ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్, సాంగ్ తో మాస్ మహారాజాని విష్ చేశారు టీం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ మూవీ నుంచి సాలిడ్ డైలాగ్స్ తో రిపబ్లిక్ డే విషెస్ వీడియో రిలీజ్ చేసింది యూనిట్. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా వీడియో రిలీజ్ చేసింది. వింగ్ కమాండర్ శ్రీనాథ్ ని వరుణ్ కలిసిన వీడియో వైరల్ అవుతోంది. మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ గా ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ జిమ్ సరబ్ జాయిన్ అయినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది టీం. రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్లో, విశాల్ లీడ్ రోల్లో చేస్తున్న సినిమా లాల్ సలాం. ఐశ్వర్య, రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ సందర్భంగా ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సూర్య లీడ్ రోల్లో, శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా మూవీ నుంచి అప్డేట్ అనౌన్స్ చేసింది టీం.
పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి శనివారం 11 గంటలకు లుక్ రివీల్ చేస్తున్నట్టు పోస్ట్ పెట్టారు. నెక్స్ట్ వీక్ రిలీజ్ బరిలో ఉన్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేసిన టీం మీట్ అండ్ గ్రీట్ అంటూ వైజాగ్ లో సందడి చేస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ సందర్భంగా జైపూర్లో ప్రమోషన్లో మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.